హాయ్ గైస్. సోయా షీక్ కబాబ్ చేసేద్దామా? ఇట్స్ ప్యూర్ వెజ్ అనమాట. వెజిటేరియన్స్ ఇంకా మనకి పండగే. సారీ, మీకు పండగ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ప్రాసెస్ చూద్దామా? ఫస్ట్ అయితే మిల్ మేకర్ని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో ఉడకబెట్టేయండి. మంచిగా ఉడికిపోయిన తర్వాతకి చల్లారిన తర్వాతకి స్ట్రెయిన్ చేసుకోండి, లేకపోతే చేతులు కాలుతాయి. మంచిగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఎండుమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు గాయస్. తెలుగు ఏమైనా అటు ఇటు అయితే మాఫ్ కరో గాయస్, ఓకేనా? వీటన్నిటిని మిక్సీ పట్టేయాలన్నమాట. ఆ తర్వాతకి మిక్సీ పట్టుకున్న తర్వాతకి మళ్ళీ మనం ఇందాకలా మన మిల్ మేకర్ ఉంది కదా, మిల్ మేకర్ కూడా వేసేయండి. వేసిన తర్వాతకి మంచిగా మెత్తగా మిక్సీగా పేస్ట్ చేసేయండి. ఆ తర్వాతకి ఉల్లిపాయలు, ఒక స్పూన్ శనగపిండి, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, నూనె. మీ దగ్గర నెయ్యి ఉంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి లేదు కాబట్టి వేసుకోలేదు. మంచిగా చేత్తో మిక్స్ చేసేయండి. ఆ తర్వాతకి ఏముంది, ఒక పెన్సిల్ తెచ్చుకోండి. పెన్సిలా దేనికి? ఇది ఇప్పుడు చూడండి, దీనికి ఒక పెన్సిల్ తీసుకొని మంచిగా కబాబ్ షేప్లో మంచిగా పల్సగా చేసేయండి. ఇది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు, ఎందుకంటే నేను చేసే కదా. ఇలా కబాబ్ షేప్లో మంచిగా చేసుకున్న తర్వాతకి చిన్నగా లాగితే వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు చూడండి ఎలా చేస్తున్నానో నేను కూడా. ఎక్కువ ప్రెషర్ లేకుండా స్మూత్గా లాగేస్తే వచ్చేసిద్ది అనమాట. వచ్చిన తర్వాత నూనె వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి, లేకపోతే మన షీక్ కబాబ్లు విరిగిపోతాయి. అలా అని ప్రతిసారి తిప్పకండి. ఒకవైపు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి తిప్పండి, లేకపోతే నాలాగా ఇలా ఇరిగిపోతుంది గాయస్. కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్. డియర్ వెజిటేరియన్స్, ఇంకా పండగ చేసుకోండి మీరైతే, ఓకేనా? బాయ్ గాయస్.